హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ హనీ బ్లాగ్స్. ఈరోజు అయితే మనం మిల్ మేకర్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సమ్మర్ హాలిడేస్ కదండి, పిల్లలు ఏది అడిగినా సరే చిటికలో చేసి పెట్టేయచ్చు. ఇదైతే మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది. నేనైతే ముందుగా మిల్ మేకర్ని అయితే హాట్ వాటర్లో వేసి బాయిల్ చేసి తీసేసానండి. ఈ పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి స్పైసెస్ యాడ్ చేద్దాం. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు 4 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా అండ్ కొంచెం బియ్యం పిండి. ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా దాంట్లో యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందాం. బియ్యం పిండి, శనగపిండి, కారం, పసుపు, సాల్ట్, గరం మసాలా. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే ఆప్షనల్, బయట అయితే వేస్తారు. ఇవి కూడా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం సేపు పక్కన పెట్టుకుంటే మంచిగా మసాలా అంతా దానికి పడుతుందండి. లేదు మీకు టైం లేదంటే కనుక ఇలా అయినా వేసేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఒక్కొక్కటి వేసుకోవాలండి, మంచిగా ఎగుతాయి. క్రిస్పీగా రావాలంటే లో టు మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. ఇదంతా ఈ విధంగా మంచిగా రోస్ట్ అయిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని అయితే నేను ఆనియన్స్ సర్వ్ చేసుకున్నాను. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.